లోకానికి లోక పాపమును మోసుకుపోయినటువంటి దేవుని గొర్రె పిల్లను తండ్రి పంపగా వచ్చిన వాడనని చెప్పని యూదులతో ఎంతగా ఆయన చెప్పుకున్నప్పటికీ కూడా వీళ్ళు అనేక రకాలుగా దెయ్యం పట్టిన వాడు అని, అనేక రకాలుగా నువ్వు అబద్ధికుడు అని, ఎన్నో రకాలైనటువంటి మాటలు మాట్లాడుతుంటే వాళ్ళకి యేసయ్య అంటున్నాడు, నా మాట వింటే ఎవరు కూడా చనిపోరు అంటే, మరి పితరులు కూడా విన్నారు, వాళ్ళందరూ చనిపోయారు కదా, అబ్రహాము కూడా చనిపోయాడు కదా అని చెప్పని అంటారనమాట. అప్పుడు అబ్రహాము చనిపోయాడు కదా, మరి నీవు అతని కంటే గొప్పవాడు అని చెప్పని 53వ వచనంలో అంటారు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీవు అతని కంటే గొప్పవాడవా, ప్రవక్తలు చనిపోయారు కదా, నీవెవడు అని చెప్పుకొనుచున్నావని చెప్పని అడుగుతారనమాట. అలాగా అబ్రహాం గారు టాపిక్లో అలా వస్తారు. వచ్చినప్పుడు ఏమంటాడంటే 56లో, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించాను. హల్లెలూయా. యేసయ్యనంట అబ్రహాం గారు చూడాలని చెప్పని ఎంతో ఎదురు చూచాడంట. ఇక్కడ అబ్రహాం గారే అని చెప్పారు, కానీ బైబుల్ గ్రంథంలో మరి ప్రవక్తలందరూ కూడా, విశ్వాసులందరూ కూడా యేసయ్యను చూడాలని చెప్పి మా కాలంలో పుట్టాడేమో, మా కాలంలో పుట్టాడేమో, ఆ దివ్య సుందరుడు మా కాలంలో పుడతాడేమో, ఆ మనోహరుడు మా కాలంలో పుడతాడేమో, ఆ ధవళవర్ణుడు మా కాలంలో పుడతాడేమో మరి అని చెప్పని ఎదురు చూసినప్పుడు ఆ కాలంలో పుట్టలేదు, కానీ దేవుడు వాళ్ళ ఆశనైతే తీర్చాడు అనమాట. చూద్దాం అది ఎలాగో. మరి మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతనని మిగులు ఆనందించాను, అయితే అది చూచి సంతోషించాను అన్నాడు అనమాట. హల్లెలూయా. ఆ దినమును చూచి సంతోషించారంట వాళ్ళు. ఎలా చూచారో హెబ్రీ పత్రికలో రాయబడి ఉందన్నమాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మరి 10వ వచనంలో ఒకసారి చదవండి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచాడంట. ఎదురు చూచిన తర్వాత అబ్రహాము ఒక్కడే కాదని చెప్పాను కాబట్టి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఈ యొక్క 13వ వచనం చదవండి. ఇక్కడ మనం ఫస్ట్ అబ్రహాము గారి గురించి మాట్లాడుకున్న తర్వాత మరి 13వ వచనంలో వచ్చేటప్పటికి వీరందరూ అని చెప్పనుంది. వీరందరూ అంటే 11వ అధ్యాయం మొత్తం చదివితే ఎంతమంది ఉన్నారనేది మొత్తం లెక్క వస్తుంది అనమాట. విశ్వాసులు మొత్తం అబ్రహాము గారి కడ నుండి కూడా లెక్క వస్తుంది అనమాట. వీళ్ళందరూ కూడానంట ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని అంటే అనుభవింపకపోయినాను, అంటే ఆ వాగ్దానము చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని కళ్ళారా ఈ భూలోకంలో వాళ్ళు ఉండగా పుట్టకపోయినప్పటికీ కూడా ఆయన దూరం నుండి చూచి ఆయనకి